Now welcome to 99 TV updates చూస్తే విశాఖ సాగర తీరంలో సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. బీచ్ రోడ్ ఎంజీఎం గ్రౌండ్స్ లో ఫెస్టివల్ కు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఉత్తరాంధ్ర రుచులతో పాటు జాతీయ అంతర్జాతీయ రుచులతో కూడిన ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసి వైజాగ్ బ్రాండ్ ను ప్రపంచానికి చాటి చెప్పాలన్నదే ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లా పర్యాటక శాఖ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. విశాఖ జిల్లా ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు టూరిస్టులు కొత్త రుచుల అనుభూతిని పొందే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నంలో రాబోయే సెప్టెంబర్ 5, 6, 7వ తారీఖు ద వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ అనే పేరుతో ఒక పెద్ద స్థాయిలో ఫుడ్ ఫెస్టివల్ అనేది ఏపీటీడీసీ మరియు టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్, హోటలేస్ అసోసియేషన్, అదేవిధంగా ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 30 పైన హోటల్స్ పాల్గొని వివిధ క్విజైన్స్, బోత్ ఇండియన్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ క్విజైన్ సంబంధించిన రకరకాలు ఫుడ్స్ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఎకనామిక్ యాక్టివిటీని, అదేవిధంగా టూరిస్ట్ యాక్టివిటీ విశాఖపట్నంలో ప్రమోట్ చేసే విధంగా వివిధ కల్చరల్ యాక్టివిటీస్తో పాటు ఈ ఫుడ్ ఫెస్టివల్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన విఎంఆర్డిఏ ఎంజిఎం పార్క్లో చేపట్టడం జరుగుతుంది. ఆర్కే బీచ్లో ఉన్న విఎంఆర్డిఏ పార్క్ నెక్స్ట్ పార్క్ హోటల్ ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. 3 రోజుల పాటు ప్రతిరోజు కూడా వివిధ కల్చరల్ యాక్టివిటీస్తో ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది చేపట్టడం జరుగుతుంది. విశాఖపట్నం ప్రజలే మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వారు ఒక కొత్త నూతన ఫుడ్ ఎక్స్పీరియన్స్ని మీరు ఎంజాయ్ చేయవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. దీంట్లో భాగంగా ఈ ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా మన జిల్లాలో ఉన్న షెఫ్స్ అందరికీ కూడా సన్ స్కూల్ వారు ఒక స్పాన్సర్షిప్తో మనము ఒక కాంటెస్ట్ కూడా